హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి డిన్నర్ వచ్చేసి ఉగ్గాని అయితే చేస్తున్నాం. బొరుగులు అయితే నానబెట్టి వాటర్ వేసి ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని ఆ బొరుగులు పిండేసి పుట్నాల పొడి అయితే మిక్సీ పట్టింది అదైతే వేసేసి ఒక 2 మినిట్స్ నుంచి ఆపేద్దాం. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ వేస్తే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు మన బొరుగులు వేసేసుకుందాం. టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసేసుకొని దించేసుకుందాం. తర్వాత బొరుగులు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, బొరుగులు అయితే పిండేసి వేస్తే వాటర్లో పట్టుబట్టి పిండేసి ఇప్పుడు టర్మరిక్ కొంచెం 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, పుట్నాల పొడి ఇది మిక్సీ పట్టేసా, చిన్న ఉల్లిపాయలు, కారం, ఉప్పు, గార్లిక్, పుట్నాల అన్నీ వేసేసి మిక్సీ పట్టే ఇదైతే 1 స్పూన్ అయితే వేసేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసేసుకొని వేసేద్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, బొరుగు ఉగ్గాని ఈజ్ రెడీ. స్పైసీ నంద్యాల స్పెషల్, రాయలసీమ స్పెషల్ బొరుగులు ఉగ్గాని. మీరు కూడా ట్రై చేయండి. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, పుట్నాల పొడి అన్నీ వేస్ట్ చేసా. ఇదిగోండి వేడి వేడి బొరుగులు ఉగ్గాని ఈజ్ రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, నైట్ డిన్నర్ వచ్చేసి ఉగ్గాని అండ్ బజ్జీ, వేడివేడి ఉగ్గాని అండ్ బజ్జీ, మిరపకాయ బజ్జీ, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అండ్ బొరుగులు. ఫ్రెండ్స్, డిన్నర్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నైట్ అయితే టిఫిన్ తింటాం, అందుకని ఉగ్గాని అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.